నేడు రేపు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేడు సిడబ్ల్యూసీ పార్టీ సిఈసి మీటింగ్స్ రాష్ట్రంలో మిగిలిన 13 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై చర్చించే చాయిస్ 100 రోజుల పాలనపై హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రాష్ట్రంలో మిగిలింది 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఉదయం 10 గంటలకు అక్బర్ రోడ్లోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ, సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 13 మంది ఎంపీ అభ్యర్థుల కోసం ఈరోజు రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపుగా 4 ఎంపీ క్యాండిడేట్లని ప్రకటించడం అనేది జరిగింది. నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, మహిబాబాద్ కావచ్చు. సో ఇంకా దాదాపుగా 13 ఎంపీ స్థానాలకి అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉంది. దాని సందర్భంగానే అంటే ఎంపీ రంజిత్ రెడ్డిని తీసుకోవడం కావచ్చు, దానం నాగేందర్ని తీసుకోవడం కావచ్చు, తర్వాత వరంగల్ ఎంపీని పస్నూరి దయాకర్ని కూడా తీసుకోవడం కావచ్చు. సో ఎంపీ ఎన్నికల కోసమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇటు భారతీయ జనతా పార్టీకి ధీటుగా నాయకులను నిలబెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటే, కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ కూడా సభల ద్వారా, రోడ్ షోల ద్వారా కూడా ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం కేవలం కరీంనగర్లో మాత్రమే సభ నిర్వహించింది. అండ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు మహబూబ్నగర్లో మాత్రమే సభ నిర్వహించడం అనేది జరిగింది. సో త్వరలో తెలంగాణలో 3 పార్టీల సభలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటు అమిత్ షా, నరేంద్ర మోడీతోటి, కీలక నేతలతోటి భారతీయ జనతా పార్టీ ప్రచార సారథులుగా నియమిస్తే, ఇటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తోటి కూడా భారీ బహిరంగ సభలు ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ తోటి కూడా దాదాపుగా ఇంకొక 8 నుంచి 10 సభలకి ప్లాన్ చేసే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రూట్ మ్యాప్ తయారు చేసుకుంటుంది. సో మొత్తానికి రేపటి వరకు కాంగ్రెస్ పార్టీ 13 అభ్యర్థులతో కూడిన లిస్ట్ని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.